వృషభలకు ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. లగ్నము వృషభ రాశి. ముఖ్యంగా వృషభం వారికి జనరల్గా ఉండేటువంటి శాపము కానీ పూర్వజన్మ కర్మ కానీ ఏ రూపంలో ఎక్కువగా వస్తుంది అంటే గురు నింద లేదా గురు శాపము అంటారు. అంటే ఎందుకు? అష్టమాధిపత్యం గురువుకు రావడం వల్ల. అందుకే చూడండి, ఎనీ వృషభ లగ్న మీరు అడిగారనుకోండి, ఏమంటే మీకు మీ మాస్టర్స్ చెప్పేది ఇలా కాకుండా ఇంకొంచెం బాగా చెప్తే బాగుందనేటువంటి మీకు అనిపిస్తుంది కదా, అంటే ఎస్ అంటారు వాళ్ళు. ఎనీ వృషభ లగ్నం వారు ఎవరో కోటిలో ఒక్కరికి మాత్రం ఎక్కువ ఇబ్బంది ఉండదు. అంటే ఏమిటి? ఇక్కడ గురువు అష్టమాధిపత్యం ఉన్నటువంటి లగ్నంలో వాళ్ళు జన్మించారు. ఇది చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం అంత గొప్పది. మరి మీకు పితృదేవత అనుగ్రహం కావాలి అంటే ఏ ఏ దానాలు ఏ రోజుల్లో ఇస్తే మీకు బాగుంటుంది? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు దేవతా అనుగ్రహం, గురువు అనుగ్రహం, దత్తుని యొక్క అనుగ్రహం ఎక్కువగా కావాల్సి వస్తుంది మీకు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే పితృదేవత సంబంధించినటువంటి ఈ దక్షిణాయనంలో, ఉత్తరాయణంలో ఇవ్వకూడదని కదా బాగా అర్థం చేసుకోండి. ఈ దక్షిణాయనంలో స్వయం పాకంతో పాటు మీరు శనగలు దానంగా ఇవ్వండి. లేదు దానం తీసుకునే వాళ్ళు లేరు, చక్కగా గోవుకు పెట్టవచ్చు. తీసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ దానమే ఇవ్వండి. సెకండరీ ఆప్షన్ ఈజ్ గోవుకు పెట్టడం. ఎందుకంటే మంత్రంతో వాళ్ళు దానం తీసుకుంటారు, సంకల్పం చెప్పుకొని తీసుకుంటారు. అది చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు అబ్బా వాళ్ళని తీసుకోమంటే తీసుకోవట్లేదు, డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళని అడగాల్సి వస్తుంది, నాకు ఇదంతా ఎందుకు, నాకు ఈ దక్షిణ పెట్టడం, వాళ్ళని డిమాండ్ చేయడం, ఇవన్నీ ఎందుకు, చక్కగా గోవు పెడితే ఆ ప్రాణికి కడుపైన నిండుతుంది కదా అనేటువంటి భావంతో గోవు పెడుతున్నారు. అందులో తప్పేం లేదు. కానీ వీలున్నంత మటుకు ధనం లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఇప్పటికే అని అనుకునేటువంటి వారు గోవు పెట్టండి, తప్పు కాదు. కానీ నువ్వులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి గోవుకి. అలాగే మీకు ఈ యొక్క గురువారాలు, దీంతోపాటు పెసలు బుధవారం నాడు కనుక పెసలు దానంగా ఇచ్చినట్లయితే కూడా మీకు బంధువర్గంలో ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి దీనివల్ల. ఒక్కోసారి చూడండి, పితృదేవతా దోషం అనేది ఎలా ఉంటుందంటే, పితృదోషాలు సర్వసాధారణంగా మనకి ఈ బుధుడితో సంబంధంగా వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే బంధువర్గం అంతా ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రమే బంధువర్గం అంతా కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకు అలా ఉంటున్నారో అర్థం కాదు, ఆ రకంగా ఉంటూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క బుధగ్రహము మరియు ఈ గురుగ్రహంతో పాటు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే శని భగవానుడికి. ఏమంటే వృషభ లగ్నానికి శని భగవానుడు శుభుడే కదా అంటే శుభుడే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ పితృదేవత అనుగ్రహం మీకు కలగాలన్నా, పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్యం ఓపెన్ అవ్వాలన్నా మీరు శని భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. ఎందుకు అంటే కర్మ, ధర్మ, కర్మాది యోగాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి దానము శనివారం నాడు మీరు స్వయం పాకం ఇస్తూ మీరు నువ్వులు కూడా దానంగా ఇవ్వాలి, తెల్ల నువ్వులు.
నువ్వులు తీసుకునేవారు లేరండి, దీన్ని తీసుకెళ్ళి గోవుకు పెడతానంటారు కొంతమంది. అలా పెట్టకూడదు గోవుకి, ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, అది ఇబ్బంది పడుతుంది దానికి. కాబట్టి ఆ ప్రదేశంలో తీసుకునే వాళ్ళు లేరు అనుకోండి, బెల్లం తీసుకోండి, చక్కగా పిడికెడు బెల్లం తీసుకెళ్ళి గోవుకు తినిపించండి. అది కూడా తినిపించేటప్పుడు ఇందులో కూడా పితృదేవతలు, దేవతల యొక్క అనుగ్రహం నాకు కలుగుతుంది అనేటువంటి భావనతో తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా 1 కిలోనో 1/2 కిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా వాళ్ళని కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదని అంటుంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ, రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోని, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి, వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా
యోగాభ్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఆర్థికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లాగా చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములు అవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది.